పాఠశాల ఆవరణలో జరుగుతున్న వేదిక నిర్మాణ పనులు ఓ ఉపాధ్యాయుని జీవితాన్ని బలిగొంది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజానగరం ఉన్నత పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక కొత్త కళావేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రోజు ఆ వేదిక పైకప్పు వేసేందుకు కాంట్రాక్టర్లు క్రేన్ ఏర్పాటు చేశారు. ఒకవైపు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి, మరోవైపు పాఠశాల యథావిధిగా నడుస్తోంది. ఇంగ్లీష్ టీచర్ నెల్లి జోష్నాభాయ్ తమ పని నిమిత్తం రికార్డు గదిలోకి వెళ్తా ఉన్నారు. అదే సమయంలో నిర్మాణ సామాగ్రిని పైకి తీసుకెళ్తున్నటువంటి క్రేన్ బకెట్ ఒక్కసారిగా తెగిపోయింది. అదుపు తప్పి ఆమె మీద బలంగా వేగంగా వచ్చి పడిపోయింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన జోష్నాబాయిని వెంటనే తునిలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరం. మొత్తం అక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మృతి చెందిన ఉపాధ్యాయుని జోష్నాబాయికి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకు 2 పిల్లలు, కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త గత ఏడాదే కన్నుమూశారు. ఇప్పుడు తల్లి కూడా ఇలా అకాల మరణం చెందడంతో ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘోర ప్రమాదం తెలుసుకున్నటువంటి డిఈఓ అప్పారావు నాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, నిర్వాహకుల లోపాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు సంఘటనా స్థలం. అక్కడ నిర్మాణం జరుగుతున్న ఒక కళాభవనం. నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ పైన ఏదైతే కాంక్రీట్ పనులు జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక బకెట్, క్రేన్ సాయంతో వెళ్తున్నటువంటి బకెట్ ఒక్కసారిగా ఆ క్రేన్కి ఉన్నటువంటి తాడు తెగిపోయి కిందకి పడిపోయింది. వేగంగా వచ్చి అటుగా వెళ్తున్నటువంటి జోష్నాబాయి మీద పట్టడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. తీవ్ర గాయాల పాలైపోయినాడు. ఈ ఘటన గురించి మంత్రి లోకేష్ కూడా ఉపాధ్యాయుని జోష్నాబాయి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.